ఏమో సింగరేణునికి జైసల్మీర్లో పాకిస్తాన్ బార్డర్లో జాగేందుకు గాడ మనం సోలార్ పవర్ ప్లాంట్ ఎందుకు పెట్టిన సోలార్ పవర్ ప్లాంట్లకే దిక్కు లేదు. నువ్వు పెట్టిన 67 నువ్వు పెట్టిన 107 మెగావాట్లు 1000 కోట్లు నీళ్ళ వారం వచ్చినావు, దానికే దిక్కు లేదురా అంటే పాకిస్తాన్ బార్డర్లో జైసల్మీర్లో 1400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ పెడతాం, దానికి ఫ్రీగా జాగియాలని రాజస్థాన్ గవర్నమెంట్ తో అగ్రిమెంట్ చేసుకొని వచ్చింది. 76-24 అంటే నేనేమనుకుంటా, అరే పైసలు వెళ్తలేవో రాజస్థాన్ గవర్నమెంట్ పీపీఏ చేస్తుందేమో, ఈ కరెంటు రాజస్థాన్ గవర్నమెంట్ కొంటదేమో, ఆ 24% పెట్టుబడి రాజస్థాన్ గవర్నమెంట్ పెడుతుందని మనం అనుకుంటాం. రాజస్థాన్ గవర్నమెంట్ కరెంటు కొంటా అని అగ్రిమెంట్ చేయలే, రాజస్థాన్ గవర్నమెంట్ 24% పెట్టుబడి పెడతా అని చెప్పలే. కానీ పాకిస్తాన్ బార్డర్లో ఎడారిలా ఎవడు అడిగి పోను కూడా వాడు ఎప్పుడు బాంబు పడుతుందో, ఎప్పుడు మిసైల్ పడుతుందో, ఎప్పుడు గన్ను వెళ్తుందో తెలియదు. అటాంకలు ఎవడు పోడు. కానీ మన బట్టి గారికి మన సింగరేణికి మాత్రం గాడ జాగ కావాలన్నట. ఎందుకు? మళ్ళా 1400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ పెట్టాలి, కమిషన్ కొట్టాలి. సింగరేణి ఏమన్నా కానీ ఎటను వీకెన్ ఆ కరెంట్ ఎవడు కొంటాడు? పెట్టిన దానికే దిక్కు లేదు. 107కు 67కు వీళ్ళట పాకిస్తాన్ బార్డర్లో పవర్ ప్లాంట్ పెట్టమని జాయింట్ వెంచర్ చేసుకొని వచ్చింది. ఇది దీని కథ. నేను అడుగుతున్నా బట్టి గారు, నేను చెప్పేది తప్పైతే నువ్వు ఆన్సర్ చేయి. రమ్మంటావా? 7కి రమ్మంటే గడికి వస్తా, నీ ప్రగతి భవన్కు రమ్మంటే కూడా వస్తా. నువ్వు జైపూర్ పవర్ ప్లాంట్ కు రాజస్థాన్తో అగ్రిమెంట్ చేసినావా చేయలేదా? పాకిస్తాన్ బార్డర్లో జైసల్మీర్ జిల్లాలో జాగ తీసుకుంటాను రాసుకున్నవా లేదా? నేను కార్మికుల పక్షాన్ని అడుగుతున్న సమాధానం చెప్పు అని చెప్పి ఈ రోజు నేను నిలదీస్తా ఉన్నా. ఇక ఇంకో విషయం, అసలు ఉన్న పవర్ ప్లాంటే చక్కగా నడుపుతలేరు వీళ్ళు. అప్పుడు 2x600 1200 మెగావాట్ల పవర్ ప్లాంట్ మన జైపూర్కు మన సింగరేణికి జైపూర్లో ఉన్నది. అది బీఆర్ఎస్ టైంలో 2017-18 9,575 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసి భారతదేశంలోనే బ్రహ్మాండంగా పనిచేసే పవర్ ప్లాంట్ గా దేశంలో 5వ ర్యాంక్ వచ్చింది ఆ రోజు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక 2025-26 9,575కి వెళ్ళి దాని విద్యుత్ ఉత్పత్తి 7,578కి తగ్గి 5వ స్థానం నుంచి 65వ స్థానానికి పడిపోయింది. ఉన్నది చక్కగా నడిపే తెలివి లేదు కానీ ఇక కొత్తది పెడతామంటారు. ఉన్నదాని పరిస్థితి ఏమైంది? నాడు బీఆర్ఎస్ ఉంటే దేశంలో 5వ ర్యాంకు, నేడు దాని విద్యుత్ ఉత్పత్తి 2,000 మెగావాట్లు 2,000 మిలియన్ యూనిట్లు తగ్గి 65వ స్థానానికి పోయింది. అంటే ఇవాళ సింగరేణిని ఎట్లా నడుపుతున్నారు? ఉన్న ప్లాంట్ని కూడా ఫుల్ స్కేల్ నడుపుతలేరు. 2,000 మిలియన్ యూనిట్లు తగ్గు అంటే ఎంత నష్టం జరుగుతుందో సింగరేణికి ఒక్కసారి ఆలోచించండి. ఇది దాని పరిస్థితి. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. మరి ఈ పవర్ ప్లాంట్ దేనికోసం పెడుతున్నారు? తెలంగాణ గవర్నమెంట్ పీపీఏ చేసుకోలే, రాజస్థాన్ పీపీఏ చేసుకోలే. మీరు పెట్టిన సోలార్ పవర్ ఎవడు కొనకపోతే మూలకు పడ్డది 1000 కోట్లు ఖరాబ్ అయినాయి. ఇప్పుడు వీళ్ళు పెట్టే ఈ 2x800 మెగావాట్స్ దాదాపు 10,000 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు ఆల్రెడీ 1,500 2,000 ఖర్చు పెట్టింది. అది ముంగడి ఓ రాదు, వెనుకకు రారాదు. అందుకే ఇక్కడ మీకు ఇంకా ఇంపార్టెంట్ ముంగడి చెప్తా గానీ, ఆనాటి బీఆర్ఎస్ హయాంలో ఫిక్స్డ్ డిపాజిట్లతో ఉన్న సింగరేణి ఇలా అప్పుల్లోకి పోయి ఓడి మీదకు పోయింది. ఎందుకు పోయింది ఓడికి? అవసరం లేకుండా 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్కి పెడతారు. దీనికి పీపీఏ దిక్కు లేకుండా 1,000-1,500 కోట్లు జైపూర్ పవర్ ప్లాంట్ మీద ఖర్చు పెడతారు. బామ్మర్ది సృజన్ రెడ్డికి బడా కాంట్రాక్టర్లకు ఓబీ టెండర్లు ఇచ్చి అందులో 500-600 కోట్ల రూపాయలు లూటీ చేస్తుంది. ఇట్లా చేసినాక మరి సింగరేణి ఉంటుందా? ఇక ఈ బొగ్గు కుంభకోణం అసలు ఏంది? బొగ్గు కుంభకోణం ఏమైంది? 40 లక్షల టన్నుల బొగ్గు ఎందుకు మాయమైంది? ఎటుపోయింది బొగ్గు? నిజంగా బొగ్గు ఉన్నదే నిజమైతే మేము RG2కు చూడ్డానికి పోతే మమ్మల్ని ఎందుకు ఆగబట్టిండ్రు? భూపాలపల్లి ఓబీ దగ్గరికి మేము పోతుంటే మమ్మల్ని ఎందుకు ఆగబట్టిండ్రు? అంటే బొగ్గు లేదు అక్కడ. అసలు విషయం మీకు చెప్తా. ఇవాళ మొన్న కొత్తగూడెంలో కూడా చెప్పినా, ఇవాళ మీకు మంచిర్యాలలో కూడా చెప్తా. ఏం జరిగింది? గొప్పలకు పోయి సింగరేణిని ఆగం చేసింది.
బొగ్గు ఉత్పత్తే కాలే, బొగ్గు ఉత్పత్తి చేయ